హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కర్రీ పఫ్ ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాము. ముందుగా ఆనియన్ కట్ చేసుకొని, కొత్తిమీర, నిమ్మకాయలు, పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే మైదాపిండి కూడా మనకు తగినంత కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మూడు ఆలుగడ్డలు కుక్కర్లో వేసి విజిల్ వచ్చే వరకు పెట్టుకొని తర్వాత పొట్టు తీసి పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ పోసి పచ్చిమిర్చి వేసి వేగనియాలి. అవి వేగిన తర్వాత ముందుగా మనం కోసుకున్న ఆనియన్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఇవి వేగేంత వరకు స్లిమ్లో పెట్టుకొని చూసుకోవాలి స్టవ్. తర్వాత ఇందాక మనం కలుపుకున్న మైదాపిండిని నేను చపాతీలాగా చేసుకొని పక్కన పెట్టుకుంటాను. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో ఇందాక మనం ఉడకబెట్టుకున్న ఆలుగడ్డ అందులో వేసి తర్వాత కారం, ఉప్పు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, పసుపు వేసి కలుపుకోవాలి. ఇది కొంచెం కలిపిన తర్వాత ఇందులో మనము ధనియాల పొడి, కొత్తిమీర, నిమ్మరసం పిండుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకో ప్యాన్ పెట్టి ఈతరే సరిపోయేంత ఆయిల్ పోసి చూసుకోవాలి. నేను చెప్పాను కదా ఇందాక నేను చపాతీలాగా చేసుకున్నానని, అది కట్ చేసుకొని మనం చేసుకున్న ఈ స్టఫ్ అందులో పెట్టి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని రౌండ్ అప్ ఇలా మనం ప్రెస్ చేయాలి, లేదంటే అందులో ఉన్న స్టఫ్ బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా అన్నీ చేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది. ఇందులో ఒక్కొక్కటి మెల్లగా వేయాలి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు చూసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా రుచికరమైన రెడీ. నాకైతే బాగా నచ్చాయి ఫ్రెండ్స్. మీకు నచ్చితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కళ్ళు మూసుకునే మీరు కూడా చేసి ఎలా ఉన్నాయో చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్.